దేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యంని నూతన సంవత్సర ప్రారంభ దినంగా అంటే ఉగాదిగా జరుపుకోవటం మన సాంప్రదాయం. మన సనాతన ధర్మంలో ప్రతి సంవత్సరానికి ఒక నామం ఉంటుంది. ఇప్పుడు ప్రారంభమవుతుంది పరాభవ నామ సంవత్సరం. ఈ ఉగాది రోజున షడ్రుచుల సమ్మేళనమైన నింబ కుసుమ భక్షణం అంటే ఉగాది పచ్చడి సేవనం చేయటం మన ఆచారం. మన జీవిత అనుభవాలకు ప్రతీక ఈ షడ్రుచులు. కేవలం సుఖము, కేవలం దుఃఖము ద్వారా జీవితం యొక్క పరిపూర్ణత అనుభవంలోకి రాదు. సుఖ దుఃఖాల కలయికతో మనం అనుభవించే అనుభవాలే ఈ షడ్రుచులు. అవే చేదు, తీపి, పులుపు, వగరు, ఉప్పు, కారం. వేప పువ్వు చేదుగా ఉన్నా అది ఆరోగ్యప్రదాయిని అద్భుత ఔషధ గుణాలతో క్రిమి సంహారక లక్షణం కలిగిన ఈ వేప పువ్వు కష్టానికి ప్రతీక. కష్టపడితేనే సుఖం అన్నదానికి సంకేతం ఈ వేప పువ్వు. బెల్లం తీపి. భగవంతుని నైవేద్యంలో భాగంగా నిలిచే మంగళప్రదమైన బెల్లం మనం అనుభవించే సుఖశాంతులకు ప్రతీక. ఇక చింతపండు పులుపు. జీర్ణశక్తిని పెంచే ఈ చింతపండు మనలో నేర్పు, బుద్ధి కుశలతను సూచిస్తుంది. ఇక టెంక కట్టని కొత్త మామిడికాయ పులుపు కలిసిన వగరు. భగవంతుని పేరుతో పిలువబడే ఒకే ఒక చెట్టు ఈ మామిడి చెట్టు. దానిని రసాలము అని అంటారు. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ మామిడి మనలో ఆలోచనా శక్తిని, సూక్ష్మ బుద్ధిని సూచిస్తుంది. ఉప్పు జీవితంలో సమతుల్యతను తెలిపేదే ఈ ఉప్పు. ఇక మిరియాలు ఘాటు. గొప్ప ఆయుర్వేద ఔషధమైన మిరియాలు సహనానికి సంకేతం. మనం చేసే కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరిస్తే అది యోగమవుతుంది. కాబట్టి ఈ పచ్చడిని భగవంతునికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తే సరైన మార్గంలో కర్మను ఆచరించే బుద్ధిని ప్రసాదిస్తుంది. ఉగాదిలోని మరో విశేషం పంచాంగ శ్రవణం. కాలగణనయే ఈ పంచాంగం. అనంతకాల స్వరూపులైన పరమాత్ముణ్ణి పంచాంగ రూపంలో ఆరాధించటం ఉగాది పండుగలో ఓ విశేషం. ఇది ఉగాది యొక్క వైశిష్ట్యం. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.